ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కారం. నా పేరు పద్మావతి. నేను 2018లో ధ్యానంలోకి వచ్చాను. అయితే రామలక్ష్మణ్ మేడం ద్వారా మేము ధ్యానంలోకి వచ్చాము. బేసరబేట ఆమె ద్వారానే మేము ధ్యానం నేర్చుకున్నాము. 2018 నుంచి ఇప్పటి వరకు ఒక ట్యాబ్లెట్ కానీ ఏదో నేను వేసుకోలేదు. ఒక జ్వరం కానీ దగ్గు కానీ దేనికే కానీ ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. మరి మేడం గారు ఈ ఊర్లో ఒక పిరమిడ్ నిర్మించాలని ఆశయంతో ఉన్నారు. ధ్యానం చేసిన తర్వాత ఆరోగ్యం బాగుంది. మాకు ఆరోగ్యపరంగా ఇంట్లో ప్రశాంతత కానీ, అయితే నాకు ఏ జ్వరము ఏ దగ్గు అట్లా దేనికైనా ఒక ట్యాబ్లెట్ నేను వాడలేదు ఇంతవరకు. 2018 నుంచి నేను చేస్తున్నాను ధ్యానం. ఇక్కడ ఈ బేసరపేటలో ఒక పిరమిడ్ నిర్మించాలి అని ఆశయంతో ఉన్నారు. కాకపోతే ఎక్కడ చూసా కూడా సరైన స్థలం మాకు దొరకలేదు. కాబట్టి మా ఇంటి మీదే పిరమిడ్ నిర్మించాం. ఆ పిరమిడ్ని పత్రిజీ సారు పోయిన సంవత్సరం అక్టోబరు 2019వ తేదీ రాత్రి 12 గంటలకు పత్రిజీ సారు గారు ఓపెన్ చేశారు. శ్రీ గురు పిరమిడ్ ధ్యాన మందిరం అని పేరు పెట్టి ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతిరోజు ధ్యాన క్లాసులు జరుగుతున్నాయి. అమావాస్య ధ్యానానికి 25 మంది 30 మంది దాకా వస్తారు. పౌర్ణమి ధ్యానానికి 25-30 మంది దాకా చేస్తున్నాము. ప్రతిరోజు ఒక 10-15 మంది చేస్తున్నాం. మార్చి వరకు చేసాము అందరం. నాన్ వెజ్ తినేటప్పుడు కోపము, కొద్దిగా ఆవేశము, అట్లా మనసు మీద కోపము, ఇంట్లో కొద్దిగా మనస్పర్ధలాగా అలా ఉండేది. ఇప్పుడు వెజ్ తింటూ ధ్యానం చేస్తుంటే ఇంట్లో ప్రశాంతంగా ఉంది. ఈ ధ్యానం నేర్చుకున్న తర్వాత ప్రతి జీవిలోనూ ఆత్మస్వరూపమే. మనం ధ్యానంలోకి రాక మన మనమే శరీరమే అని అనుకునేదాన్ని. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆత్మస్వరూపం మనము, అందరిలో ఉన్నది ఆత్మే. మహిళా ధ్యాన చక్రానికి వెళ్ళినప్పుడు తెల్లవారుజామున ధ్యానము చాలా ప్రశాంతంగా ఉండేది. అక్కడ వసతులు కానీ, ఒక టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ క్రమశిక్షణగా జరిగేది. అక్కడ యాంకరింగ్ కానీ, అక్కడ ప్రోగ్రామ్స్ కానీ, సార్ చెప్పిన లక్ష్మీ సరస్వతి పార్వతి వాళ్ళ గురించి చెప్పిన మాటలు కానీ మాకు మనసు ప్రశాంతత ఇచ్చాయి. ఆ కర్తాలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఇంతకంటే ప్రోగ్రాం వేరే చోట చూడమేమో, జరగదేమో, చూడలేమేమో అనిపించింది. చాలా ప్రశాంతంగా అక్కడే ఉండాలి అనిపించింది. ఈ అవకాశం ఇచ్చిన PMC ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపు.